ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా? ఇప్పటిదాకా మీరు ఇష్టం వచ్చినట్టుగా డ్రా చేయడం, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారా? అయితే 1-10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు తన యొక్క పద్ధతులను మార్చుకుంది. ఎవరైనా తన అకౌంట్లో ఉండేటువంటి డబ్బుల్ని 4 సార్లు మాత్రమే తీయడానికి అవకాశం కల్పిస్తోంది. 4 సార్ల కన్నా ఎక్కువగా తీస్తే మీకు జీఎస్టీతో పాటుగా 15 రూపాయలు, ఒకసారి డబ్బు తీసినప్పుడల్లా 15 రూపాయలు బ్యాంకుకు మీరు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఏటీఎం ద్వారా చేసినా, లేక మీరు బ్యాంకుకు వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు తీసుకున్నా ఏదైనా సరే ఛార్జెస్ మాత్రం ఖచ్చితంగా మీకు పడతాయి. ఇప్పటిదాకా ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎన్నిసార్లు తీసినా ఏమీ డబ్బులు పడకుండా మేనేజ్ చేస్తున్న పరిస్థితి నుంచి ఇక నుంచి 4 సార్ల కన్నా ఎక్కువగా ఎవరైనా సరే డబ్బులు తీస్తే 5వసారి ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లోకి 15,000 రూపాయలు ఒక ట్రాన్సాక్షన్ చొప్పున పడతాయి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మామూలుగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏదైతే ఉన్నాయో, జన్ధన్ ఖాతాల కింద ఓపెన్ చేసినటువంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్లో వీళ్ళకు మాత్రం కొన్ని అవకాశాలు బ్యాంకు అదనంగా కల్పించింది. ఏమిటంటే వీళ్ళకి చెక్ బుక్స్ ఇవ్వరు. వీళ్ళు బ్యాంకుకి వెళ్ళాల్సిందే. వీళ్ళకు పాస్బుక్ ఇస్తారు. వీళ్ళు బ్యాంకుకి వెళ్ళి అక్కడ విత్డ్రాయల్ ఫామ్ తీసుకొని అక్కడ నింపేసి తమకు ఏం డబ్బులు కావాలో ఆ డబ్బులు దాంట్లో రాసేసి సంతకం పెట్టి ఆ బ్యాంక్ పాస్ పుస్తకం కూడా ఇస్తే అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. వీళ్ళకి మాత్రం ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఛార్జెస్ నుంచి మినహాయించారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళు ఉద్దేశంతో ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి సేవింగ్స్ ఖాతాల లోపల ఎవరికి కూడా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అక్కర్లేదు. అలాగే వాళ్ళు ఎన్నిసార్లు విత్డ్రా చేసుకున్నా దానికి అదనంగా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎన్నిసార్లు డబ్బులు వేసినా అదనంగా పే చేయాల్సిన అవసరం లేకుండా ఇచ్చారు. దీంతో పాటుగా వాళ్ళు ఆర్టీజీఎస్ ఏదైనా వేరే బ్యాంకులో ఉండేటువంటి అకౌంట్లకి డబ్బు పంపించినా కూడా వాళ్ళకి ఛార్జెస్ ఏం పడకుండా మినహాయింపు ఇచ్చారు. ఇలాంటి మినహాయింపులు ఎందుకు ఇచ్చారంటే ఇది కేంద్ర ప్రభుత్వం వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడమే కష్టం. పేదవాళ్ళు, నిరుపేదలు, వాళ్ళకి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి అందేటువంటి సహాయం కోసం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందేటువంటి సహాయం కోసం ఈ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేశారు. ఇలా ఓపెన్ చేసిన ఖాతాల లోపల వాళ్ళకి మరి విత్డ్రా చేసినప్పుడు డబ్బులు వాళ్ళ మీద పడతాయనే పరిస్థితి ఏర్పడితే వాళ్ళ ఖాతాలే క్లోజ్ చేసుకునే ప్రమాదం ఉంది. అందువల్ల పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఖాతాలు, ముఖ్యంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం ప్రత్యేకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రకమైన సౌలభ్యాన్ని, అవకాశాన్ని కల్పించింది. అది ఓన్లీ జన్ధన్ యోజన ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్కు మాత్రమే ఇది వర్తిస్తుంది తప్ప మిగతా ఏదైతే మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాకుండా ఉండే అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలకి ఖచ్చితంగా 4 పర్యాయాలు మాత్రమే. మీరు ఏటీఎం ద్వారా తీసినా, డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి తీసినా, మీరు ఏ రకంగా తీసినా, లేకపోతే మీరు మామూలుగా వేరే రకంగా మీరు పేమెంట్స్ కూడా ఆన్లైన్ పేమెంట్స్ చేసినా టోటల్గా 4 సార్ల కన్నా ఎక్కువగా జరిగినట్టయితే ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్గా దాని మీద మీకు బ్యాంక్ జీఎస్టీ పడుతుంది. జీఎస్టీతో పాటుగా మీకు అదనంగా 15 రూపాయలు ప్రతిసారి కూడా పట్టడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో లాగా ఇష్టం వచ్చిన సార్లు 50 రూపాయలు, 100 రూపాయలు అట్లా చిన్న చిన్న అమౌంట్స్ తీసుకొని మీరు 4 సార్లు తీసేసారనుకోండి, 5వసారి నుంచి మీకు డబ్బులు పడతాయి. మీరు 50 రూపాయలు తీసినా 15 రూపాయలు పడతాయి, 100 రూపాయలు తీసినా 15 రూపాయలు పడే అవకాశం ఉంది. అంటే ఈ రకంగా ఏమవుతుందంటే మీకు ఛార్జెస్ విపరీతంగా మోగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉంటే ఇప్పటిదాకా మీ ఇష్టం వచ్చినట్టుగా చిన్న చిన్న అమౌంట్స్ కూడా తీసుకోవడం మొదలుపెట్టి ఎక్కువసార్లు తీసుకోవడం ప్రారంభించుంటే 4 సార్లు దాటంగానే ఆటోమేటిక్గా 15 రూపాయలు ట్రాన్సాక్షన్ చొప్పున పడతాయి. అలా మీరు 15 సార్లు 20 సార్లు చేశారనుకోండి, నెల మొత్తం మీద దాదాపుగా 200 నుంచి 300 రూపాయలు మీ అకౌంట్లోకి మాయమైపోయే అవకాశం ఉంది. దాంతోపాటు జీఎస్టీ కూడా పడుతుంది కాబట్టి జీఎస్టీ కూడా బాగా వాయించి పడే పరిస్థితి ఏర్పడుతుంది. 2 కలిపితే మీరు 500 నుంచి 1000 రూపాయలు మీ అకౌంట్ నుంచి మాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్లు ఓపెన్ చేసేవాళ్ళు మిగతా బ్యాంకు వాళ్ళని కూడా ఒకసారి కాంటాక్ట్ చేసుకోండి. మీరు తెలుసుకోండి. మిగతా బ్యాంకుల్లో కూడా బాగా పెరిగాయి. అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి ఫ్రీ సౌకర్యాలు చాలా వరకు తగ్గించారు. ప్రతి బ్యాంకుకు సంబంధించినటువంటి అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ బ్యాంకులకు వెళ్ళి ఒకసారి అసలు పరిస్థితి ఏమిటి, ఇది నిజమేనా, ఏమైనా మార్పులు చేర్పులు రాబోతున్నాయా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోగా మీ బ్యాంకుల్లో కూడా ఏమైనా మార్పులు వస్తాయనేది మీరు తెలుసుకోండి. ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మీరు నగదు విత్డ్రా చేసుకోవడం, ఆన్లైన్లో పేమెంట్ చేసేసేయడం, ఈ రకంగా మీరు ఇస్తే
పేమెంట్ ఎన్నిసార్లు అయినాయో చూసుకొని 4 సార్ల కన్నా దాటంగానే ఆటోమేటిక్గా జీఎస్టీ మరి ₹15 పట్టడం వల్ల అదనంగా చాలా డబ్బులు పడే అవకాశం ఉంది. అలాగే ఆర్టీజీఎస్ ఇట్లాంటివి చేసినప్పుడు కూడా ఇంకా ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఆ మొత్తం లెక్కిస్తే వందలు వేల రూపాయలు మీ అకౌంట్లోంచి మాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎంత పరిమితి చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, తడవగా కొద్దిగా తీసుకునే బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకొని పెట్టుకొని మెల్లగా యూజ్ చేసుకుంటే మంచిదా, అలాగే అమౌంట్స్ పంపించేది కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో పంపించే ప్రయత్నం చేస్తే ఎక్కువ సార్లు కాకుండా తక్కువ సార్లు మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మీకు వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. అంటే బాగా మీరు డబ్బు మిగిల్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ డబ్బు మరి బ్యాంకుకి వెళ్ళిపోతాయి. అందువల్ల మీ డబ్బు ఎక్కువగా పోగొట్టుకోకుండా ఉండాలంటే బ్యాంక్ సిస్టమ్స్ అన్నీ కూడా స్టడీ చేయాలి, తెలుసుకోవాలి, నిబంధనలన్నీ చూసుకోవాలి. ఆ నిబంధనల లోపల ఏమాత్రం తేడా ఉన్నా కూడా ఏమేమి మార్పులు వచ్చాయో మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే మీకు తెలియకపోతే ఒకసారి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగి మొత్తం తెలుసుకొని వివరంగా తెలుసుకొని దాని ప్రకారంగా ఎక్కువ డబ్బులు పోకుండా ఎక్కువ జీఎస్టీ మీ మీద పడకుండా తక్కువ సందర్భాల్లో పూర్తి చేసుకొని మీరు ఎక్కువ డబ్బుని డ్రా చేసుకోవడం వల్ల కొంతవరకు వెసులుబాటు మీకు దొరికే అవకాశాలు ఉంది. దీన్ని మీరు బాగా స్టడీ చేసి ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క బ్యాంక్ కస్టమరు 1కి 10 సార్లు చెక్ చేసుకొని భవిష్యత్తు లోపల వాళ్ళ డబ్బులు అనవసరంగా పోకుండా వాళ్ళు జాగ్రత్త పడితే ఆ డబ్బులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అవి బ్యాంకుకి అనవసరంగా ఇచ్చినట్టు అవుతుంది. మీరు ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలివిగా వ్యవహరించమని మేము కోరుతున్నాం.